₹1,00,00,000 ఇచ్చినా వాళ్ళ కొడుకు తిరిగి రాడు కదా. అందరూ ఏమని కామెంట్లు పెడుతున్నారు, ఆ ఫ్లైట్‌లో నేనున్నా బాగుండు, మా ఫ్యామిలీ సెట్ అయిపోయేదనుకున్నా. అదే నువ్వు బాగా చదువుకొని ఆ ఫ్లైట్ టికెట్ కొనడానికి కూడా నీకు డబ్బులు లేవు కదా మెయిన్. అవునా కదా? ఆ ఫ్లైట్ టికెట్ నాకు కొనడానికైనా డబ్బులు ఉంటే నువ్వు ఫ్లైట్ ఎక్కొచ్చు, ₹1,00,00,000 వచ్చాయి. కానీ ఇక్కడ ఫ్లైట్ టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేవు కదా. చదువుకోమంటే ఎంతసేపు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఎంతసేపు చూసినా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్. మనం చేసేది ఏం లేదు, ఎదుటోడు సంపాదించి మనం చూడటం వల్ల వాడికి డబ్బులు వస్తాయి, వాడికి సంపాదించి పెట్టాడు. అమ్మ బాబుకి ఎప్పుడైనా ఏమన్నా చేసావా, ఫోన్ పక్కన పెట్టి ఒక 10 రోజులు మీ అమ్మ బాబుతో మాట్లాడు చూడు, లైఫ్ అంటే ఏంటో తెలిసింది. అంతేగాని వాళ్ళతో మాట్లాడటం మానేసి వాళ్ళు ఎలా కష్టపడి ఉంటారు. ఈరోజు నువ్వు సంపాదిస్తున్నావు ఓకే, ఫేమ్ వచ్చి. అదే ఈ బెట్టింగ్ కేసుల్లో ఎంతమందిని అరెస్ట్ చేశారు. అలాగే నీ లైఫ్ పోయిందని నువ్వు పెట్టిన సొమ్మంతా పెట్టారు. ఒక యూట్యూబరు ఇలాగే అని న్యూస్ ఛానల్ అని ఉండిద్ది, ANI అని న్యూస్ ఛానల్ ఏదో వాడాడని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి